హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథాస్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 12. జానకికి కళ్ళనీళ్లు ఆగడం లేదు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే ఎంతో ధైర్యంగా ఉంది. వాళ్ళు వెళ్ళిపోతారంటే బిక్కమొహం వేసేసింది. వాళ్ళు గేటు దాటగానే ఇంట్లో ఏం జరుగుతుందో అని పెద్ద వణుకు ప్రారంభమైంది. సత్యం జానకిని తదేకంగా చూస్తూ, ఛీ! ఏడవడం ఏమిటి? ఊరుకో, అదేం పని? అంత దిగులు పడకు అని మందలింపులతో ఓదార్చాడు. జానకి చెంపల మీద నుంచి జలజలా కన్నీళ్లు జారిపోయాయి. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు. మరి అంత అశ్రద్ధ అయితే ఎలాగా? పెన్ను ఉందా నీకు? అక్కడి నుంచి తెచ్చుకున్నావా అసలు? లేదు, కొనుక్కుంటాను అంది విని వినపడకుండా. మూర్తి తన జేబులో పెన్ను తీసి జానకికి ఇవ్వబోయాడు. వద్దు, కొనుక్కుంటాను అంది మళ్ళీ. పర్వాలేదు, తీసుకో. నువ్వు కొనుక్కున్నాక నేను తీసేసుకుంటాలే అని మూర్తి పెన్ను పుస్తకాల మీద పెట్టాడు. మరి వెళ్తాం, చాలాసేపు అయింది. అశ్రద్ధ చెయ్యకుండా ఉత్తరాలు రాస్తుండు అన్నాడు సత్యం మళ్ళీ. నేను ఎప్పుడైనా వస్తూ ఉంటాలే అన్నాడు మూర్తి. ఇద్దరూ కాసేపు నిలబడి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ గేటు దాటేదాకా గుమ్మంలోనే నిలబడింది జానకి. ఆ కొంపలో జానకిని ఒక్క అరగంట సేపు చూసి వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే సత్యానికి చాలా కష్టంగా అనిపించింది. జానకి, నాతో వచ్చేస్తావా? వెళ్ళిపోదామా అని వెనక్కి వెళ్ళి అడగాలని హఠాత్తుగా అనిపించింది. ఆ మాటలు అనేస్తానేమోనని చాలా భయపడ్డాడు. ముళ్ళపొదలోకి జారిన చిన్ని పువ్వుని రేకులు తెగకుండా రక్షించాలని ఆరాటపడుతున్నాడు సత్యం. గేటు దాటగానే మూర్తితో అన్నాడు, జానకి నాతో వచ్చేస్తానంటే ఎంత బాగున్నో. వదిలిపెట్టి రావాలంటే కాళ్ళు ఆడడం లేదు. వచ్చేస్తావా అని అడుగుదామనుకున్నాను నిజంగా. బుద్ధి లేదో నీకు అన్నాడు మూర్తి. నేను అనుకున్నంత పని చేశావు. వాళ్ళత్తతో పోట్లాటేసుకున్నావెందుకు అన్నాడు. నేను పోట్లాటేసుకున్నానా? వెండి పళ్ళెం కంసాలికిచ్చేశారా? ఎన్ని తులాలు? ఎంత మజూరీ? ఎప్పటికిస్తాడు అని ఆవిడ అడిగేస్తోంటే, అడిగితే అడిగింది, కొంచెం నెమ్మదిగా సమాధానం చెప్తే పోలా? నెమ్మదిగా అంటే ముసలమ్మ చెవి దగ్గర చేరి గుసగుసలాడమన్నావా? వెండి పళ్ళెం ఇస్తామా లేదా అన్నది ముఖ్యం గాని, నెమ్మదిగా మాట్లాడామా గట్టిగా మాట్లాడామా అని కాదు వాళ్ళకి కావలసింది. వాళ్ళడిగిన వస్తువు వాళ్ళకిచ్చేస్తే ఎన్ని తన్నినా పర్వాలేదు. ఆ వస్తువు ఇవ్వకుండా నువ్వెంత నాజూగ్గా మాట్లాడినా లాభం లేదు. నీకేం తెలుసు వీళ్ళ వ్యవహారం? పోనీ ఏదోలాగా ప్రస్తుతానికి మాట తప్పించుదామా అంటే ఎలాగా మాట తప్పించేది? తర్వాత ఇస్తాంలేండి అనాలా? ఆ సంగతి చూద్దాంలేండి అనాలా? అలా దాటేస్తే మళ్ళీ 4 నెలలకి పీకల మీద కూర్చోరు. ఎంతకాలం దాటేసుకుంటూ వెళ్తాం? అదేం పద్ధతి? ఇస్తే ఇస్తామనాలి, లేకపోతే లేదనాలి, అంతే. ఆ మాటే కొంచెం నెమ్మదిగా చెప్తే నీదేం పోయేది? జానకి ఇబ్బంది లేకుండా ఉండడానికే కదా. ఆ మొగుడే పెద్ద ఇబ్బంది దానికి. ఏమిటి మూర్తి, ఇంకేం నెమ్మదిగా మాట్లాడాలి? అక్కడికి సగం చచ్చి మాట్లాడాను. పోనీ అది బాగానే తేల్చి చెప్పావనుకో. జానకికి వాళ్ళ అత్తేదో పని చెప్తే మీరు వెళ్ళి చేసుకోండి అన్నావు. ఆవిడ ఊరుకుంది కానీ నీకనవసరం. నా కోడలికి నేను చెప్పుకుంటాను. నువ్వు నోరు మూసుకో అంటే ఏమయ్యేవాడివి? నువ్వు చెప్పిన జవాబు జానకి అత్తతో చెప్పాలి ధైర్యం ఉంటే. మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను. ఆ పనేదో మీరు చూసుకోండి అని జానకి అనాలి. నువ్వంటే ఏం లాభం? అవుననుకో. జానకికి అంత ధైర్యం ఉంటే ఇంకేం? ఆ ముసలమ్మకి ఏమైనా జ్ఞానం ఉందా? అన్నతో మాట్లాడుతోందిలే, ఈ పని కోడలిని పిలవాలా అనుకుందా? ఆ మాట నిజమేనోయ్. ఆ మాట జానకి తోచాలి. అత్త చేసిన పని బాగుందనో బాగులేదనో జానకి అనుకోవాలి కదా. జానకి అనుకోకుండా మనం అనుకుని మనం ఎదురు తిరిగితే ఏం లాభం? జానకి అనుకుంటుంది, భయం వల్ల పైకి అనదు కానీ. చెల్లెల్ని 3 నెలలు ఇంట్లో పెట్టు కూర్చున్నావు. ఆ మాత్రం భయం పోగొట్టలేకపోయావు. అవసరమైనప్పుడు చిన్న చిన్న విషయాల మీదైనా అత్తతోటి భర్తతోటి ఎదురు చెప్పే ధైర్యం నేర్పలేకపోయావు. జానకి మళ్ళీ ఇక్కడికి వస్తుందనుకున్నానేమిటి?
అనుకోకపోవడం తప్పయిందా లేదా? ఒకటే ఒకటో క్లాసు జ్ఞానమన్నా లేని పిల్లని బిఏ పరీక్షకి కూర్చోబెట్టాలని చూశావు. అత్తకి ఎదురు తిరిగి జవాబు చెప్పడం తప్పనుకునే పిల్ల మొగుణ్ణి వదిలెయ్యమంటే వదిలేస్తుందా? అదే తప్పైపోయింది మూర్తి. ఎంతసేపు జానకి ఇక్కడికి రాకూడదనే దృష్టే గాని, వస్తే ఎలా ప్రవర్తించాలో, ఎంత ధైర్యంగా ఉండాలో ఏమీ మాట్లాడలేదు నేను. పొరపాటు తెలుసుకున్నానంటావు. ఇంకా పొరపాట్లు చేస్తూనే ఉన్నావు. జానకి వెనక అన్న అనేవాడు దన్నుగా ఉన్నాడనే భయం ఆ అత్తకి భర్తకి కలిగించాలనుకుంటున్నావు కదూ! అందుకే అంతంత పెద్ద కేకలేశావు. నువ్వెన్ని చెప్పు మూర్తి, ఆ భయం వాళ్ళకి ఉండాల్సిందే. లేకపోతే జానకిని మరీ లోకు చేసేస్తారు. అంటే నిన్ను చూసి భయపడి వాళ్ళు నీ చెల్లెల్ని సరిగ్గా చూడాలంటావా? ఛీ! నా ఉద్దేశం అది కాదు. మరేమిటి నీ ఉద్దేశం? జానకి మీద ఇష్టంతో, సంస్కారంతో, ప్రేమగా ప్రవర్తించాలి కానీ, నన్ను చూసి భయపడి కాస్త పీడించడం తగ్గిస్తే ఆ భయం ఎన్నాళ్ళుంటుంది? దానివల్ల వాళ్ళు ఇష్టపడి జానకిని చూసినట్టెలా అవుతుంది? అదే నేననేది. జానకి వెనకాల మనమందరం దండుగా ఉన్నామనే ధైర్యం జానకి కలగాలి కానీ, భర్త, అత్త మనల్ని చూసి భయపడాలని మనం అనుకోకూడదు. అది అడ్డదారి. దానివల్ల జానకికేం లాభం లేదు. జానకికేమీ జ్ఞానం రాదు. అబ్బా! ఒక్క అరగంట సేపు ఆ కంపులో వాతావరణం భరించలేకపోయాను నేను. జానకి చూశావా? ఎంత నిరుత్సాహంగా, ఎంత పిరికిగా, ఎంత డల్‌గా అయిపోయిందో. చిన్నప్పుడు ఎంత చక్కగా ఉండేదో. ఎప్పుడూ నవ్వు మొహమే. దాని శక్తులన్నీ పీల్చేశారు కిరాతకులు. ఈ బతుక్కే కాపురమని, సంసారమని పెద్ద పెద్ద పేర్లు. ఉరికంబం అంటే అక్కడేం పని జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. సంసారం అంటే అందులో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఎంతసేపు అత్త, మొగుడు, వాళ్ళ సేవలు, వాళ్ళ ఆజ్ఞలు. అంతే ఆడదాని జీవితం. ఎంత ఇరుకు, ఎంత సంకుచితం. నువ్వన్నావు చూడు జానకితో, మీ ఆయన నిద్రపోతున్నాడా అన్నావు. అప్పుడు నేను అందామనుకున్నాను. వాడికి ఇంకెక్కడ నిద్ర, దీర్ఘ నిద్రే. చచ్చే ఉంటాడెప్పుడో అందామనుకున్నాను కానీ, నీ పాఠం గుర్తొచ్చి, ఏం మనిషివోయ్ బొత్తిగా సెంటిమెంట్ లేకుండా మాట్లాడతావు అని కొంచెం నవ్వాడు మూర్తి. ఏం చేస్తాడన్నంత మాత్రాన చేస్తాడా ఏమిటి? అలాగైతే వాడిని, వాడి తల్లిని టపీమని 2 తిట్లతో చంపేసి జానకిని ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. వాడితో 10,000 సంవత్సరాలు కాపురం చేసినా సరే, ఆ కాపురాన్ని నేను సహజీవనంగా గుర్తించను. ఇక సెంటిమెంట్ ఎందుకు వాడి విషయంలో? ఈ పాటికి అతను లేచే ఉంటాడు. ఏం గొడవ పెడుతున్నాడో అన్నాడు మూర్తి. సత్యం ఆగి వెనక్కి వెళ్ళి చూద్దామా? ఏదన్నా మర్చిపోయినట్టు వెళ్దాం అన్నాడు ఆతృతగా. అనవసరం సత్యం. ప్రతి గంట మనం కాపలా కాయలేం కదా! అదంతా జానకే చూసుకోవాలి. తనని తను రక్షించుకోవడం నేర్చుకోకపోతే అనుభవించనియ్యి. అవును. అయితే మనమేం చెయ్యగలం ఎంతకన్నా అని దిగులు పడ్డాడు సత్యం. సత్యం వెళ్ళిపోయాడని రూఢీగా తెలిసిన అరగంట దాకా లేవలేదు వెంకట్రావు. గాఢ నిద్ర పట్టేసిన వాడిలాగా కదలకుండా మెదలకుండా పడి ఉన్నాడు. గది గుమ్మంలో కూర్చుని తల్లి మిరపకాయలు తిన్న కాకిలాగా అరుస్తూనే ఉంది. పిల్లని తీసుకెళ్తావని మాయమాటలు చెప్పి నమ్మించారా నిన్ను? వాళ్ళ మాటలన్నీ నమ్మి పెళ్ళాన్ని తెచ్చుకున్నావు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ కొట్టలేకపోయావు అని గోల పెడుతోంది. ఏంటమ్మా గొడవ అని విసుగు ప్రదర్శిస్తూ అప్పుడే లోకంలోకి వచ్చినట్టు లేచాడు వెంకట్రావు. ఏంటని నెమ్మదిగా అంటున్నావా నాయనా? నీ అత్తారు నీ నోట్లో మట్టి కొట్టారు నాయనా అంటూ శోకం ప్రారంభించింది తల్లి. వెంకట్రావు లేచి కాళ్ళు కింద పెట్టుకుని మంచం మీద కూర్చున్నాడు. ఇప్పుడేం రాద్ధాంతం జరుగుతుందోనని జానకికి వణుకొస్తోంది. వంటింట్లో పనులు చేసుకుంటూనే అత్తమాటలు చెవిన వేసుకుంటోంది. నీ బామ్మర్ది ఏం పేలి వెళ్ళాడో విన్నావట్రా? ఊ అని మూలిగాడు వెంకట్రావు కోపంతో. అతనికి పిచ్చెక్కుతోంది. వెండి పెళ్ళెం ఇవ్వంగాక ఇవ్వమని చెప్పేసి వెళ్ళాడ్రా. విన్నావా? వినకేం? అన్నీ విన్నాడు. చెవుల్లేవా? ఏమో నిద్ర పట్టేసింది. ఎందుకు ఇవ్వడంట? డబ్బు లేదట. వాళ్ళ నాన్న చచ్చాడు కాబట్టి ఆ వస్తువు సంగతి మర్చిపోవాలట. ఇంత పచ్చి కలి ఎక్కడన్నా ఉంటుందట్రా? రేపు నలుగురిలో తలెత్తుకోగలమా? నాన్న చస్తే వీడు చచ్చాడా? సరే,
మీ పిల్లని మీరు తీసుకెళ్ళండని మర్యాదగా చెప్పలేకపోయావా? ఏమో నాయనా నా పెత్తనమా? అత్తముండా కోడల్ని తరిమేసిందంటారు. నువ్వేమో మాటామంచి లేకుండా పడుకున్నావు. కొంపలో అంత రాద్ధాంతం జరుగుతోంటే నీకు నిద్రెలా పట్టిందిరా? అని రుసరుసలాడింది తల్లి. నైట్ షిఫ్ట్ చేసి రావడం అంటే ఏంటనుకున్నావు? తెల్లవార్లు కళ్ళల్లో ఒత్తులేసి కూర్చుంటాం. మంచం మీద ఒరిగానో లేదో నిద్ర పట్టేసింది. ఏంటి తెగ వాగుతున్నాడు? ఆయన నిద్రపోతున్నారని చెప్పక్కర్లేదా ఇది? చెబితే మాత్రం వినేలాగున్నాడేమిట్రా? గుమ్మంలోకొచ్చిన వాడితో గొడవెందుకని? అందరూ బాగున్నారా నాయనా? అని పలకరిస్తే, ఏదో అన్నాడమ్మా చిత్రంగా, మరిచిపోయి చచ్చాను. ఏదో పేలాళ్లే, లేచి 2 లెంపకాయలు తగిలిద్దామా అనుకున్నాను కానీ, మూడో మనిషి ఉన్నాడని ఊరుకున్నాను. వెండి పళ్ళెం ఇవ్వనని వాడనగానే అయిపోయిందనుకున్నావేంటి? ఎలా ఇవ్వడో నేనూ చూస్తాను అని తల్లికి తనే రెచ్చిపోయి తన పౌరుషం అంతా మాటల్లో తల్లికి చూపించాడు. అది ఆ పట్టుదల ఉండాలి నీకు. మన పెద్ద మామయ్య గారి సూర్యుడు ఇలాగే ఏదో పంతం వచ్చి 2 ఏళ్ల పాటు పెళ్ళాం మొహం చూడలేదు. అప్పటికి కాళ్ళ బేరానికి వచ్చాడు. ఏ విరగబాటో నీ బామ్మర్దికి. ఎక్కడా చూడం. ఇంకా నయం వాసంతినిద్దామనుకున్నాం. నిలువునా ప్రాణాలు తీసేసేవాడే. ఏం జబ్బు నీకు? దుక్కలాగున్నావే అంటాడా నన్ను పట్టుకుని. చెప్పు తీసుకుని పళ్ళు రాలగొట్టకపోయావు? లేకపోతే నన్ను లేపకపోయావు? వాడో నేనో తేలిపోయేవాళ్ళం. చెల్లెలికి సారెలు చీరలు 7 బళ్ళ మీద పంపినట్టు ఒకటే మురిపెం. గుప్పెడు మిఠాయి గుప్పెడు కారపూస తెచ్చాడో లేదో. మా జానక్కి తెచ్చానులెండి అని వెధవ బడాయి. కంటెలో కాసుల పేర్లో తెచ్చినట్టే. పుస్తకాలు పరీక్షలు అంటున్నాడేంటి? అన్నాడు వెంకట్రావు తనకేం తెలియనట్టు. ఆ సంగతి మరిచిపోయి చచ్చాను. వెండి పెళ్ళెం మాటల్లో పడి. ఏమిటేమిటో సంచి నిండా పుస్తకాలు తెచ్చాడు. ఇప్పుడు చెల్లెలు అవన్నీ చదవాలట, పరీక్షలకి కట్టాలట. కాపురం చేసుకునే దానికి పరీక్షలేమిట్రా? ఇదేం పోయే కాలంరా? ఇంట్లో మగాడితో మాట్లాడాలని, మగాడికి చెప్పాలని ఏమన్నా మర్యాదుందా? చెల్లెలికి చెప్పేసి వెళ్ళాడు. ఈవిడ సరే సరి అన్నీ తీసి దాచుకుంది. జానకి వరండా ఊడుస్తూ అన్నీ వింటూనే ఉంది. ఏయ్ ఇలా రా అని వెంకట్రావు గట్టిగా పిలిచాడు. మొదలైందిక. చీపురు అక్కడ పడేసి వెళ్ళింది జానకి. పరీక్షలకి కట్టడమో ఏదో అంటున్నాడేంటి? మాట్లాడలేదు జానకి. ఏమన్నావు నువ్వు? కడతానన్నావా? ఊహు. మరి పుస్తకాలు ఎందుకు తీసుకున్నావు? నాకు అక్కర్లేదని వాడి మొహాన కొట్టొద్దా? అంత పెద్ద నోరు చేసుకుని కాపురం చేసుకునే దానికి పరీక్షలేమిటి? పిల్లలు పుట్టలేదు కానీ పుడితే ఈ పాటికి 2 పిల్లల తల్లి అయ్యేదానివి. పిల్లల్నే పెంచుతావా? పరీక్షలే రాస్తావా? మా వాసంతిని చదివిస్తున్నారంటే ఇంకా సంబంధం కుదరలేదని చదివిస్తున్నారు కానీ ఆ 3 ముళ్ళు పడితే ఆడదానికి చదువెందుకంట అని విస్తుపోతూ బుగ్గలు నొక్కుకుంది. పుస్తకాలెందుకు తీసుకున్నావంటే మాట్లాడవేం? పరీక్షలకి కట్టాలనా? జానకి తలవంచి ఎంతో జంకుతో మిమ్మల్ని అడగకుండా నేనెందుకు కడతాను? అంది చిన్న కంఠంతో. అంటే నన్నడిగి కడతావా? అని నిర్ఘాంతపోతూ చూశాడు. ఇంట్లో పనులన్నీ చేసుకున్నాకే పని మానేసి నేనెందుకు చదువుతాను? ఏంటి? అంటూ వెంకట్రావు మంచం మీద నుంచి దిగ్గున లేచి రయ్యిన మీదకొచ్చి జానకి మొహం మీద గట్టిగా ఒక దెబ్బ వేసి జుట్టు పట్టుకుని గుంజుతూ పరీక్షలకు కట్టేదాకా వచ్చిందేం? కాపురం వదులుకోదలుచుకుంటే ఇప్పుడే బయటికి పో. నా దగ్గరి వేషాలు సాగవు. అన్న పుస్తకాలు తెస్తే నువ్వు చదువు వెలగబెడతావా? అంటూ చేతిలో జుట్టు గుంజి గుంజి కాసేపటికి వదిలిపెట్టి ఒగురుస్తూ నించున్నాడు. అంతా నీ అన్న పెత్తనం, నీ పెత్తనం అనుకుంటున్నావేం? పిల్లని ఒక్క అయ్య చేతిలో పెట్టిన తర్వాత దాన్ని చదివిస్తాడో మానుకుంటాడో అంతా వాడిష్టం. తెలిసిందా? నీ గురించి ఏదన్నా మాట్లాడాలంటే నాతో మాట్లాడాలి. లేకపోతే మా అమ్మతో మాట్లాడాలి. నీ అన్నని నా దగ్గరికి వచ్చి మాట్లాడమను. అప్పుడు జవాబులు చెబుతాను అని పెద్ద పెద్ద అరుపులు అరిచాడు. జానకి దెబ్బలు తిన్నాననే సిగ్గుతో చితికిపోతూ గోడవైపు మొహం పెట్టుకుని ఏడుపుతో ఊగిపోతూ నిలబడింది. వంటింట్లో పని చూసుకోమని మా అమ్మ నిన్ను పిలిస్తే నువ్వే చూసుకో అంటాడా నీ అన్న? లేచి గోప పగలగొడదామనుకున్నాను. పట్టకర్లు కొనుక్కోమంటాడు, బీరువాలు చేయించుకోమంటాడు. ఈ వెధవొచ్చి చెప్పాలా సలహాలు?
చెల్లెల మీద అంత తేకారం ఉంటే అన్నీ కొనిచ్చి వెళ్ళకపోయాడా? మళ్ళీ అది పనికిరాదు. చేతిలోంచి చిల్లి గవ్వ ఊడిపడటానికి వీల్లేదు. తల్లి అందుకుంది. అక్కడా పోగేసి 2 సంచులు పుస్తకాలు తెచ్చాడమ్మా. అదే పెద్ద సిరి సంపదలిచ్చినట్టు. అన్నకి, చెల్లెలికి మురిపెం. వచ్చినవాడు మర్యాదగా కూర్చోవాలి. మర్యాదగా మాట్లాడాలి. బావగారు బాగున్నారా? అత్తయ్య గారు బాగున్నారా? అని కష్టం సుఖం మాట్లాడిపోవాలి. కొడుకు. కొడుకు మాటలు తల్లి అందుకోవడం. తల్లి మాటలు కొడుకు అందుకోవడం. కాసేపు వెండి పళ్ళెం మీద, కాసేపు పుస్తకాల మీద, కాసేపు బీరువాల మీద, మళ్ళీ వెండి పళ్ళెం మీద, మళ్ళీ పుస్తకాల మీద, మళ్ళీ తల్లి కొడుకులిద్దరూ ఎంగిళ్ళు చూసిన కాకుల్లాగా సత్యం మాటలు పట్టుకుని మధ్యాహ్నం దాకా అరుస్తూనే ఉన్నారు. జానకి ఒక్క మాటకి కూడా జవాబు చెప్పకపోవడం వల్ల పోట్లాట ఏకపక్షంగా పెద్ద పెద్ద విరామాలతో సాగి మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టింది. తల్లి కొడుకులిద్దరూ తిళ్ళు తిని నిద్రలోకి పడ్డారు. జానకి అన్నం తినకుండా వంటింట్లో కూర్చుని చాలాసేపు ఏడ్చింది. 4 గంటల వేళప్పుడు అంట్లన్నీ వాకిట్లో పడేసుకుని తోమి తెచ్చి వంటింట్లో సర్ది ఉతికి ఆరేసిన బట్టలన్నీ మడతలు పెట్టి వాళ్ళు లేస్తే కాఫీలు పెట్టవచ్చని బియ్యం ఏరుతూ కూర్చుంది. వాళ్ళు లేచాక మిఠాయి అది పెట్టాలా లేదా అని జానకికి ఆలోచన పట్టుకుంది. పెడితే కోపం తెచ్చుకుంటారేమోనని భయం. పెట్టకపోతే పెట్టలేదంటారేమోనని భయం. వాళ్ళు తినకపోతే ఇంకెవరు తింటారు? వాళ్ళ ముందు నిలబడి వాళ్ళతో మాట్లాడాలంటే జానకికి సుతరాము ఇష్టం లేదు. ఇంట్లో ఆ తినేవి లేకపోతే ఇద్దరి దగ్గర చెరో కాఫీ గ్లాసు పడేసి మాట్లాడకుండా వచ్చి వంటింట్లో కూర్చునేది. ఇష్టం ఉన్నా లేకపోయినా చెరో పళ్ళెం నిండా అన్న తెచ్చిన పదార్థాలు సర్దింది. ముందు ఒక పళ్ళెం పట్టుకుని గదిలోకి వెళ్ళి తల ఉంచుకుని అతని మంచం మీద పెట్టింది. వెంకట్రావు పళ్ళెం వైపు సారి చూసి అక్కర్లేదు పట్టుకుపో అన్నాడు మొహం బిగించి. జానకి మాట్లాడకుండా అలాగే నుంచుంది. నీ అన్న ప్రేమతో నీకోసం తెచ్చాడు. నువ్వు తిని చాలు అన్నాడు వెటకారంగా. నా కోసం కాదు అందరికీ తెచ్చాడు తినండి అంది బ్రతిమాలే కంఠంతో. మీదకి ఎగబడి జుట్టు గుంజి గుంజి దెబ్బలు కొట్టిన వాడితో తీసేయమంటే నీకు కాదు అంటూ పళ్ళెం చేతిలోకి తీసుకుని గడప దగ్గరికి గిరాటేశాడు. పళ్ళెంలోదంతా గడప లోపల బయట చల్లా చెదురుగా పడిపోయింది. వెంకట్రావు మళ్ళీ మునగదీసుకుని పడుకున్నాడు. జానకి నెమ్మదిగా వెళ్ళి చీపురు తెచ్చి అంతా ఎత్తి బయట వీధిలో పారబోసింది. 2 సంచులు పరిగెత్తుకొస్తే ఇంట్లో వాళ్ళకి పెట్టే కంటే వీధిలో పందులకి పెట్టడం ఉత్తమం అనిపించింది జానకి మనసుకి ఆ క్షణంలో. కానీ ఇంట్లోకి వచ్చి అత్తగారి వాయి అత్తగారి దగ్గరికి తీసుకువెళ్ళింది. నాకక్కర్లేదమ్మా కాఫీ పెట్టి చాలు అని అత్త కూడా బెట్టు చేసింది. తీసుకోండి అత్తయ్య నాకక్కర్లేదన్నాగా. నీ అన్న ఎంతో ప్రేమతో నీ కోసం తెస్తే మాకందరికీ పెడతానంటావేమిటి? నాకొక్కదానికే తెచ్చానని మా అన్నయ్య అన్నాడా? మీరిద్దరూ తినకపోతే నేను ఒక్కదాన్నే తింటాననుకున్నారా? ప్రమీల గారి పిల్లలకిచ్చేస్తాను. ఇచ్చుకో నీ సొమ్ము నీ ఇష్టం. తినండి అత్తయ్య బెల్లం మిఠాయి అంటే మీకిష్టం కదా అని చొరవగా పళ్ళెం ఎత్తి అత్త ఒళ్ళో పెట్టింది జానకి. సరేలే అక్కడ పెట్టు మంచినీళ్లు తెచ్చిపెట్టు. అంతెందుకు పెట్టావు? 2 పలుకులుంచి తీసెయ్యి అదంతా. నువ్వు అడుగుతున్నావని కానీ. జానకి మంచినీళ్లు తెచ్చిపెట్టింది. పళ్ళెం ఖాళీ అవగానే మళ్ళీ డబ్బాలు తెచ్చి రెండో వాయి పెట్టండి. చాల్లే అంటూనే అత్త 2 పళ్ళాలు ఖాళీ చేసింది. సంసారంలో పెద్ద ఆపదేదో తప్పినట్టు జానకి మనసు కాస్త కుదుటపడింది. వెంకట్రావు సాయంత్రం దాకా మునగదీసుకునే పడి ఉన్నాడు. జానకి ఆ పగలంతా స్నానం చెయ్యక పొయ్యి మీద ఎసరు పడేసి స్నానానికి వెళ్తూ అత్తతో మీ అబ్బాయి లేస్తే మీరు పెట్టండి తింటారు అంది. వాడికి పట్టుదల వచ్చిందంటే ఎవరు చెప్పినా వినడు. ఒకసారి తిననన్నాడంటే ప్రాణం పోయినా ఒక్క పలుకు నోట్లో వేసుకోడు అంది అత్త చేతులు తిప్పుతూ. జానకి తెల్లమొహం వేసుకుని కాసేపు నిలబడి తరువాత స్నానానికి వెళ్ళిపోయింది. జానకి వెళ్ళిందో లేదో అమ్మా మంచినీళ్ళియ్యి అంటూ మంచినీళ్ల కోసం వచ్చినట్టు వెంకట్రావు వంటింట్లోకి వచ్చాడు. గట్టు మీద కొత్త డబ్బా మూత తీసి చూశాడు. చటుక్కున చెయ్యి పెట్టి గుప్పెడు కారప్పూస తీసి నోట్లో పోసుకున్నాడు. మళ్ళీ గబగబా 2 గుప్పెళ్ళు తిన్నాడు. ఆ డబ్బాలో మిఠాయి ఉంది చూడు అంది తల్లి కంఠం తగ్గించి. ఆ డబ్బా మూత కూడా తీసి ఒక ఉండ తీసుకున్నాడు.
జానకి స్నానం చేసి వచ్చేటప్పటికి వెంకట్రావు వంటింటి ముందు వరండాలో నిలబడి మంచినీళ్లు తాగుతున్నాడు. జానకి అతని పక్క నుంచే గదిలోకి వెళుతుంటే అతని దగ్గర ఏలక పొడుం వేసిన మిఠాయి పరిమళం వచ్చింది. చాలా ఆశ్చర్యపోయింది జానకి. మర్నాడు అతని చొక్కా ఉతుకుతుంటే జేబులో కారపూస కాడలు కనబడ్డాయి. నిర్ఘాంతపోయి ఎంతోసేపు తేరుకోలేకపోయింది. ఆ మర్నాడు మూర్తిగారిచ్చిన పెన్ను కనపడలేదు టేబుల్ మీద. సాయంత్రం చూస్తే అతని జేబులో ఉంది. నేను కమ్యూనిస్టునయ్యాను మూర్తి, నాకేదన్నా పని చెప్పు అన్నాడు సత్యం. జానకి వాళ్ళింటి నుంచి వెళ్ళిన తర్వాత మూర్తి ఇంట్లో. కమ్యూనిస్టు అయ్యావా? ఎప్పటినుంచి అని నవ్వాడు మూర్తి. నువ్వు పెద్ద పెద్ద ఉత్తరాలు రాసావే 2, అదంతా చాలా కరెక్టు అనిపించిందనుకో నాకు. అలా అయ్యావా కమ్యూనిస్టువి? ఏం కాదా? నువ్వు చెప్పిందంతా ఒప్పుకుంటున్నాగా. స్త్రీలు విముక్తి చెందాలంటే కమ్యూనిజం రావాలి, ఒప్పుకున్నా. స్త్రీల విముక్తికి కమ్యూనిజానికి ఏమిటి సంబంధం? కమ్యూనిస్టులైతేనే మక్కిలిరగదన్నుతారు మొగుళ్ళని. మూర్తి గట్టిగా నవ్వాడు. ఇదా నీ కమ్యూనిజం అని చాలాసేపు నవ్వాడు. అయితే ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పు. నువ్వు కమ్యూనిస్టు అయ్యావని ఒప్పుకుంటాను. ప్రపంచంలో మొట్టమొదట ఏ దేశంలో కమ్యూనిజం ప్రారంభమైంది? ఓస్, నాకు ఆ మాత్రం తెలియదనుకున్నావా? రష్యాలో. ఎప్పుడు? ఎప్పుడో తెలీదు. సత్యానికి 1805లోనో 6లోనో అని నదురు బెదురు లేకుండా చెప్పేశాడు. భేష్, చక్కగా చెప్పావు. అమెరికాలో ఎప్పుడొచ్చిందో చెప్పు. అమెరికా కమ్యూనిస్టు దేశం కాదు. నాకా మాత్రం తెలియదనుకున్నావేం? సరే, ఇంకే దేశాల్లోనన్నా కమ్యూనిజం వచ్చిందా? చైనాలో. ఎప్పుడు? సరిగ్గా గుర్తులేదు. రష్యా విప్లవం సరిగ్గా గుర్తుంది కానీ చైనా విప్లవం గుర్తులేదన్నమాట. ఏం? 2 గుర్తుండాలని రూలేం లేదేమిటి? అని సత్యం కాసేపు దబాయించి మూర్తిని నవ్వించాడు. రష్యా చైనాల గురించి ఏమన్నా చదివావా అసలు? చదివాన్లేదు, చదవకుండా చెప్తానేంటి? లెనిన్ అంటే ఏమిటి? ఒక ఆయన పేరు. ఆయనేం చేసేవాడు? ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అనేస్తే సరిపోదు. జారు ప్రభుత్వంలో ప్రధానమంత్రి అని చెప్పాలి. అదేలే, మర్చిపోయాను. ఇలాగున్నావన్నమాట కమ్యూనిస్టువి అని మూర్తి సత్యం వీపు మీద ఒక్క చెరుపు చెరిచి, నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా? లేనినేమో జారు ప్రభుత్వంలో ప్రధానమంత్రా అని రెట్టించాడు. నువ్వే అన్నావుగా. నువ్వేమంటావోనని అన్నాను. పోనీ ఒక తప్పు వచ్చిందిలే, ఇంకేం తప్పులు చెప్పలేదుగా. ఏదన్నా పని చెయ్యాలని సరదాగా ఉందో నాకు. అయితే కార్మికులతో సమ్మెలు చేయించు. ఎలా చేయించాలో చెప్పు. చేయించేస్తాను. నాయనా, నీలాంటి ప్రబుద్ధులే తయారయ్యారులే ఇప్పుడు కమ్యూనిస్టులమంటూ. ఓ, అంటే రాదు. తమ సిద్ధాంతం ఏమిటో తెలీదు. శత్రువు సిద్ధాంతం ఏమిటో తెలీదు. ఘోరంగా ఉందో ఈ దేశంలో కమ్యూనిస్టుల పరిస్థితి. మూర్తి హఠాత్తుగా ఆగాడు. కొత్తగా కమ్యూనిజానికి ఆకర్షితుడవుతాడున్న వాడికి ఇలా చెబుతున్నానేమిటనుకున్నాడు. సత్యం, ఏదన్నా పని చేస్తానన్నావు కదా, ముందు నువ్వు కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి కనీసంగానన్నా చదవాలోయ్. ముందు చెయ్యవలసిన పని అదే. ఏం చదవాలి? కమ్యూనిజం అంటే దోపిడీ చేసే స్వంత ఆస్తి లేని సిద్ధాంతం అని విన్నావా? ఆస్తి అంటే ఏమిటి? శ్రమ అంటే ఏమిటి? డబ్బు అంటే ఏమిటి? స్వంత ఆస్తి ఉండడానికి లేకపోవడానికి తేడా ఏమిటి? దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వర్గభేదాలంటే ఏమిటి? దోపిడీ అంటే ఏమిటి? రాజ్యాంగం అంటే ఏమిటి? ఇలాంటి విషయాలు కనీసంగానైనా తెలుసుకోవాలి. ఇదే నేను నీకిచ్చే పని అనుకో. ప్రసాద్ అని నాకు తెలిసిన కమ్యూనిస్ట్ ఒకతను ఉన్నాడు. అతన్ని ఏమన్నా పుస్తకాలు అడుగుదామని ఒక వారం రోజుల క్రిందట వాళ్ళ ఇంటికెళ్ళాను. అతన్ని అడిగితే అంతా ఆచరణలోనే తెలుస్తుందోయ్. ఏం చదవక్కర్లేదు, ముందు పనిలోకి దిగు అన్నాడే. ప్రసాద్ ఎవరు? ఏం చేస్తున్నాడు? అతనితో నీకెలా పరిచయం అని మూర్తి ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. మరి అతన్నే పని అడగకపోయావా? అప్పుడు నేను పుస్తకాల కోసం వెళ్ళాననుకో. మర్చిపోయాను. మావోనో ఎవరో పుస్తకాలేవి చదవక్కర్లేదన్నట్ట. పుస్తకాలు చదవకపోతే ఎలాగోయ్? పుస్తకాలు చదవొద్దని మావో చెప్పాడా? మరి ఆయన ఎన్నో పుస్తకాలు ఎందుకు చదివాడు? పుస్తకాలు ఎందుకు రాశాడు? వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా, ఆచరణలో సిద్ధాంతాన్ని పాటించకుండా
కేవలం గ్రంథ పూజ చేయడం వల్ల లాభం లేదని మావో అన్నాడు. దాన్ని కొందరు కమ్యూనిస్టులు మెకానికల్‌గా అర్థం చేసుకుని, మావో పుస్తకాలే చదవక్కర్లేదన్నాడని చెబుతూ ఉంటారు. ఇంతకీ మావో ఎవరో తెలుసా నీకు? సరిగ్గా తెలీదు. చెప్పు. చైనాలో కమ్యూనిస్టు విప్లవాన్ని నడిపిన నాయకుల్లో ముఖ్యుడు. చైనా కమ్యూనిస్టు పార్టీకి చైర్మన్‌గా ఉన్నాడు. రష్యాలో సోషలిస్టు విప్లవాన్ని నడిపిన లెనిన్‌కి, చైనా విప్లవాన్ని నడిపిన మావోకి కూడా అధ్యయ అధ్యయనం మీద గొప్ప గౌరవం. వాళ్ళు చాలా సిద్ధాంత గ్రంథాలు చదివారు. పుస్తకాలు చదవక్కర్లేదని ఎవరో చెప్పారంటే నువ్వు నమ్మకూడదు, ఒప్పుకోకూడదు. నీకు నా మాటల మీద గురి ఉంటే నేను చెప్పినట్టు విను. నేను కమ్యూనిస్టుని అని ఎవరి దగ్గర అనకు. నీకు ఒక విషయం హెచ్చరించి చెప్పాలేమోననిపిస్తోంది. ఈనాడు కమ్యూనిస్టులు రకరకాలుగా చెడిపోయి ఉన్నారు. రకరకాలుగా తప్పుదారుల్లో ఉన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతం అనేది నీకు కనీసంగానైనా బోధపడే వరకు నువ్వు ఎవరి పక్షానికి చేరవద్దు. ఒక మనిషి దొరికాడంటే అతనికి సిద్ధాంత జ్ఞానం ఇచ్చి, అతని అవగాహనని బట్టి అతనితో ప్రవర్తించాలనే పద్ధతి ఇవాళ కమ్యూనిస్టుల్లో లేదు. ఆ మనిషిని తమ పక్షానికి చేర్చుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారుల్లోనూ ప్రయత్నిస్తారు. నిన్ను ఎవరైనా తమ వైపు చేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు సాగనివ్వవద్దు. ముందు కమ్యూనిజం గురించి సిద్ధాంత విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నించు. కొన్ని పుస్తకాలు చదువు. మొట్టమొదట ఈ సంగతే నిన్నడగాలనుకున్నాను మూర్తి. మర్చిపోయాను. కమ్యూనిస్టులందరికీ ఒకే సిద్ధాంతం ఉంటుంది కదా! వాళ్ళు ఇన్ని రకాలుగా ఎందుకు ఉన్నారు? ఆ సంగతులు ఇప్పుడడగొద్దు. కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి కనీసంగానైనా తెలిసి ఉంటేనే కానీ పార్టీల భేదాలు అర్థం చేసుకోలేవు. అర్థమయ్యేటట్టు చెప్పలేవా అంటావేమో. చెప్పలేను. ఈనాడు వర్గ పోరాటాలతో అవసరం లేకుండానే శాంతియుత పద్ధతుల్లో సమాజం మారుతుందని కొందరంటున్నారని చెబుతాననుకో. ఏం అర్థమైంది నీకు? వర్గ పోరాటం అంటే ఏమిటో తెలియాలి. సమాజం అంటే ఏమిటో తెలియాలి. శాంతి పద్ధతుల్ని వాళ్ళు దేన్ని అంటున్నారో తెలియాలి. ఇలాంటి విషయాలన్నీ కొంచెం చదివి ఉంటావనుకో. అప్పుడైతే నేను చెప్పేదాని మీద ఎక్కడే ప్రశ్న అడగాలో తెలుస్తుంది నీకు. మరి నువ్వు ఏమీ చదువురాని కార్మికులకు కూడా చెబుతావు కదా! వాళ్ళు మొదటే ఇవన్నీ చదివి ఉంటారా? వాళ్ళకి మొదటే కమ్యూనిస్టు సిద్ధాంతం చెబుతామా? ముందు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతాం. ఆ సమస్యల మీదే పని చేస్తాం. వాళ్ళకి కూడా ఈ సిద్ధాంతమంతా క్రమంగా నేర్పవలసిందే. వర్గాలు, దోపిడీలు, వర్గ పోరాటాలు ఇవన్నీ తెలియకపోతే ఇక కమ్యూనిజం ఏముంది? దోపిడీని, వర్గాల్ని అర్థం చేసుకోవడంలో కమ్యూనిస్టులు గూడా రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. నేనన్నదేమిటంటే ఏ సిద్ధాంతమైనా నీకు ఒకలాగా, నాకు ఒకలాగా ఉండదు కదా! కమ్యూనిస్టు సిద్ధాంతం కమ్యూనిస్టులందరికీ ఒక్కలాగే ఉంటుంది కదా! కమ్యూనిస్టుల్లో ఇన్ని భేదాలెందుకు ఉంటున్నాయంటున్నాను. అదే చెప్తున్నాను. సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటంలో వచ్చే తేడాలు కొన్ని. అర్థం చేసుకున్న దాన్ని ఆచరించడంలో వచ్చే తేడాలు కొన్ని. ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రకృతికి సంబంధించిన విషయాలైతే అందరూ ఒకే రకంగా అర్థం చేసుకుంటారు. 2 హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువు కలిస్తే నీరవుతుందనే సూత్రాన్ని అందరూ ఒకే రకంగా ఒప్పుకుంటారు. ఈ సూత్రం లాబొరేటరీ ప్రయోగాల్లో స్పష్టంగా కనపడుతూ అందరి కళ్ళ ముందు క్షణాల్లో రుజువైపోతుంది. కానీ సామాజిక విషయాలు అంత సూటిగా, అంత త్వరగా రుజువైపోతూ ఉండవు. అవి ప్రయోగశాలల్లో కనపడవు. కమ్యూనిజం అంటే మానవ సంబంధాల్లో ఉన్న తప్పుల్ని, వైరుధ్యాల్ని చెప్పే సిద్ధాంతం. కాబట్టి మానవ సమాజం అంతా దాని లాబొరేటరీ. వర్గ పోరాటాలే దాని ప్రయోగాలు. దోపిడీ నిర్మూలనే దాని అంతిమ లక్ష్యం. ఈ మార్గాన్నంతా అర్థం చేసుకోవడంలోనూ తేడాలు ఏర్పడవచ్చు. ఆచరించడంలోనూ తేడాలు ఏర్పడవచ్చు. ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా ఆచరించాలో ఆ పుస్తకాల్లో చెప్తారు కదా! చెబుతారు. మార్క్సు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా రాయలేదు. అందరికీ ఒకే రకంగా రాశాడు. అయినా దాన్నే రకరకాలుగా అర్థం చేసుకుంటారు. వేరు వేరు దేశాల్లో పరిస్థితులు చాలా తేడాగా ఉంటాయి కదా! మార్క్సు జనరల్‌గా చెప్తాడు కానీ, ఏ దేశంలో ఎలా చేసుకోవాలో చెప్పడు కదా! ఒక దేశంలో కమ్యూనిస్టులందరూ కలిసి చర్చించుకోవచ్చుగా! అది చేస్తారు. అది మాత్రం సరిగ్గా జరగొద్దు.
తన వాదం సరిగ్గా లేకపోతే దాన్ని వదిలేసుకునే నిజాయితీ ఉండొద్దు. ఇది మరీ బాగుంది. నిజాయితీ లేకపోతే కమ్యూనిస్టులు ఎలా అవుతారు? అవుతారు. ఏది లేకపోయినా కమ్యూనిస్టులవుతారు. వాళ్ళు చెప్పేది వినేవాళ్ళుంటే. ఆశ్చర్యంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం కూడా కాదులే. ఒక్కోసారి భేదాభిప్రాయాల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడం కూడా సాధ్యం కాదు. కొంతకాలం జరిగాక అనుభవాల్ని చూసే పరిష్కరించుకోవాలి. అప్పటి వరకు భేదాభిప్రాయాలు ఉండవలసిందే కదా! సత్యం, కమ్యూనిజాన్ని ఒక రకంగా వైద్యశాస్త్రంతో పోల్చవచ్చు. జ్వరం గురించి తీసుకుంటే జ్వరం అంటే ఏమిటో, అందులో రకాలేమిటో వైద్యశాస్త్రం చెబుతుంది కానీ, సుబ్బారావుకి జ్వరం ఉందో లేదో, రామారావుకి జ్వరం ఉందో లేదో, సుందరమ్మ జ్వరం ఏ రకమో వైద్యశాస్త్రం చెబుతుందా? అదంతా వైద్యుడు గ్రహించుకోవాలి. దాన్ని బట్టి వైద్యం చెయ్యాలి. వైద్యులందరూ ఒకే వైద్యశాస్త్రం చదివినా, ఒకే రోగి విషయంలో వైద్యులు వేరువేరు అభిప్రాయాలకు రావచ్చు కదా! ఏ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలన్నా ఆ రకం తేడాలు కొన్ని ఉంటాయి. అయితే కమ్యూనిస్టుల్లో భేదాలన్నీ కేవలం సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో భేదాలేననడానికి వీలు లేదు. కమ్యూనిస్టులమని చెప్పుకుంటూనే అనేక మంది దోపిడీ దృష్టితోనే ఉంటారు. అందుకే కమ్యూనిస్టుల్లో రకరకాల భేదాలు వచ్చేస్తాయి. ఏమిటో చాలా గందరగోళంగా ఉంది. అదే మరి ఈ దశలో అయితే గందరగోళమే. కొంచెం చదివితే ఇంత గందరగోళం ఉండదు. ఏ సైన్స్ అయినా హఠాత్తుగా మధ్యలో నుంచి నేర్చుకోవాలంటే ఏం అర్థమవుతుంది? మొట్టమొదట నువ్వు చేయవలసింది కొన్ని పుస్తకాలు పట్టుకుపోయి ఒక గుహలో కూర్చుని చదివే తపస్సు ప్రారంభించడం. ఈ తపస్సు దేవుడి కోసం కాదు, సిద్ధాంత జ్ఞానం కోసం. అప్పుడప్పుడు బయటికి వచ్చి మళ్ళీ కొన్ని పుస్తకాలు తీసుకుని గుహలోకి పోతూ ఉండాలి. సత్యం నవ్వుతూ వింటున్నాడు.